హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని మే 27వ తేదీన కేరళని తాకనున్న నైరుతి రుతుపవనాలు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం సమయంలో మాత్రం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని మే 27వ తేదీన కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో తాకే రుతుపవనాలు ఈసారి మే 27వ తేదీనే కేరళను రుతుపవనాలు తాకే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ ఏడాది ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది 4 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెల మొదటి వారం నుండే ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఏడాది ముందుగానే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రాబోయే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఏడాది భారీగా వరదలు కూడా సంభవించే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలో ఉంటే ప్రతి సంవత్సరం నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, తుఫానుగా కానీ ఏర్పడే అవకాశాలు ఉండేయని, అదేవిధంగా ఈ ఏడాది కూడా దక్షిణ అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మే 17వ తేదీన ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది తుఫానుగా మారితే మాత్రం అటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మే 27వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని, ఈ ఏడాది రాయలసీమ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతమే తెలంగాణ జిల్లాలో కూడా నమోదే అవకాశాలు ఉన్నాయని, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా సాధారణం కంటే అధిక వర్షపాతమే తెలుగు రాష్ట్రాల్లో నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చాలా చోట్ల వరదలు కూడా ఈ ఏడాది సంభవించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ
ఎండలు ఉక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని నిన్న అత్యధికంగా తిరుపతి జిల్లా అయిన రేణిగుంటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అన్నమయ్య జిల్లాలో 41, కడప జిల్లా అయిన మద్దూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని, మే 12 తర్వాత రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు పెరిగే అవకాశాలున్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.